నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి వెళ్ళిన తర్వాత ఏపీలో మరీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్నట్టు అక్కడ ప్రజలు అండ్ కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. సో ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మళ్ళీ వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అని. సో వైఎస్ షర్మిల జగన్కి పోటీగా పులివెందల నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్టు సమాచారం వస్తుంది. అండ్ అలాగే ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే అన్నకు పోటీగా పులివెందల నుంచి చేస్తా లేదంటే కడప ఎంపీ ఇంకా అయినా సరే పోటీ చేస్తా అన్నట్టు షర్మిల చెప్పుకొస్తున్నట్టు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ షర్మిలకు సంబంధించిన దగ్గర వ్యక్తులు కానీ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏపీలో వైఎస్ వివేకారెడ్డి హత్య తర్వాత వైఎస్ వివేకారెడ్డి కూతురైన సునీతారెడ్డి కూడా రాజకీయ ప్రవేశం చేస్తుంది అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది. సో తను వైఎస్ షర్మిల ఏదైతే కాంగ్రెస్లో విలీనమైన తర్వాత సో కాంగ్రెస్కి పునర్వైభోగం వచ్చిందన్నట్టు. సో వైఎస్ షర్మిల చెంతనే చేరి అండ్ ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో సో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు సమాచారం వస్తుంది. సో ఒకవేళ వైఎస్ వివేకారెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ వివేకారెడ్డి ఉన్నంత వరకు ఎక్కడ కూడా రాజకీయాల్లో కనిపించలేరు సునీతారెడ్డి. కానీ ఇప్పుడు వైఎస్ వివేకారెడ్డి హత్య తర్వాత తన తండ్రిని చంపిన వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలని చెప్పేసి చాలా వరకు ఇప్పటికీ కోర్టులలో అండ్ కీలక సమాచారాలు కూడా అందించిన విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు తన తండ్రి బాటలో నేను కూడా రాజకీయాలకు వెళ్తా అండ్ అలాగే వైఎస్ షర్మిలతో ఉంటాను అండ్ ఒకవేళ కాంగ్రెస్లో కూడా జాయిన్ అయితే ఒకవేళ పార్టీ కూడా అధిష్టానం ఆదేశిస్తే నేను కూడా పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదా కడప నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా ఇదైనా సరే పోటీ చేస్తా అన్నట్టు చెప్పుకొస్తున్నారు. సో అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆపోజిట్ పార్టీలో ఉండి ఒకే నియోజకవర్గంలో పోటీ చేయడం ఇదే తొలిసారి. సో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏపీలో ఏదైతే సైలెంట్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మళ్ళీ పునర్వైభోగం అందుకుంటుంది అండ్ ఎవరైతే కాంగ్రెస్ అభిమానులు ఉన్నో వాళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు అక్కడ తెలుస్తుంది. సో ఒకవేళ పులివెందుల నుంచి వైఎస్ షర్మిల కనుక పోటీ చేస్తే అన్న పైన సో అక్కడ ఓట్లు చీలే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ ఓట్లు చీలితే ఒకవేళ టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్న వైఎస్ అభిమానులు కానీ సో జగన్ పైన ఉన్న అసంతృప్తి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ షర్మిల కానీ ఈ దాంట్లో క్లిక్ అయితే కంపల్సరీ ఏపీలో ఆ రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతాయని చెప్పొచ్చు. సో ఒకవేళ డైరెక్ట్ కానీ చూసుకుంటే మనము వైఎస్ షర్మిల జగన్కి ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తే మాత్రం ఆ ఓట్లు చీలి టీడీపీకి జనసేన కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అక్కడి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో చూడాలి అంటే ఫైనల్లీ అంటే ఇటు సునీతారెడ్డి కూడా ఎవరైతే వైఎస్ వివేకారెడ్డి కూతురున్నో స్వామి ఇప్పుడు డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ షర్మిలతో ఉంటా అండ్ కావాల్సి వస్తే అన్నకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో సో ఆయనకు పోటీగా పులివెందుల్లో కానీ లేదా కడప నుంచి ఎంపీ సీట్గా కానీ సో ఇవేట్లో కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నా. అటువైపు వైఎస్ సునీతారెడ్డి కూడా పులివెందుల టికెట్లో పోటీ చేయడం అనుకుంటుంటే ఇటు వైఎస్ షర్మిల కూడా అన్నకు పోటీగా చేస్తా అన్నట్టు అక్కడ ఉన్న రాజకీయ వర్గాల మధ్యలో నడుస్తున్న టాక్. వరకు ఇది వర్కౌట్ అవుతుంది. ఏదైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్కి చేరిన తర్వాత సో అసంతృప్తిలో ఉన్న ప్రజలు అందరూ ఎవరైతే ఇటు వైసీపీకి కానీ ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సో ఎవరైతే ఉన్నారో అసంతృప్తిగా సో వాళ్ళందరూ కూడా ఇక్కడనే వైఎస్ షర్మిలకి సపోర్టివ్గా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ తను ఎవరైతే తన రాజకీయంలో ఎంటర్ అయిన తర్వాత సో తనకున్న ఎవరైతే ఆపోజిషన్గా వచ్చే వాళ్ళు కానీ సో అందరినీ క్లియర్ చేస్తూ అందరితో మాట్లాడి అందరినీ కలుపుకుంటూ పోతూ సో ఇప్పుడిప్పుడు వైఎస్ ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ పగ్గాలు కూడా వైఎస్ షర్మిల చేతికి రావడంతో సో కంప్లీట్గా కాంగ్రెస్ని మన పునర్వైభోగం తీసుకొస్తా అని వైఎస్ షర్మిల అంటున్నమాట. సో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది ఒకవేళ అన్న పైన పోటీ చేస్తే అన్న ప్రభుత్వం పైన ఎలా విరుచుకుపడుతుంది అండ్ ఎలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది అనేది వేచి చూడాలి.